శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వతయ నమః. శ్రీ గురుభ్యో నమః. పోలి స్వర్గమునకు వెళ్ళు కథ. అనగనగా ఒక చాకలిది. దానికి 4 కొడుకులు 4 కోడళ్ళు గలరు. ఆ చాకలిది 3 కోడళ్ళు కూడా ఆశ్వీజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసములో ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానం చేసి దీపములు పెట్టుకునేవారు. ఈ విధముగా నెల రోజులు చేసిరి. తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామునే లేచి కడసారపు కోడలితో, మేము స్నానమునకు వెళ్ళుచున్నాము, మేము వచ్చే వరకు ఇంటి వద్దనే జాగ్రత్తగా ఉండవలసినది అని చెప్పి చాకలిది 3 కోడళ్ళలో స్నానమునకు వెళ్ళిరి. అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్నటువంటి వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్నటువంటి ఒక పత్తికాయ తెచ్చుకొని పత్తి చేసి నూతి వద్ద స్నానం చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండాలని ఆ దీపము మీద చాకలి బాణమూత వేసినది. అప్పుడు దానికి ఆకాశం నుంచి విమానము వచ్చినది. ఆ చిన్నది విమానమునెక్కి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను. ఆమె అలా వెళ్ళుట ఏటి ఒడ్డున దీపము పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ చూసి చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది, చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగారు. అంతా మా కోడలేమిటి, స్వర్గమునకు వెళ్ళటమేమిటి అని చాకలిది దాని 3 కోడళ్లను కూడా ఆశ్చర్యముతో చూసిరి. అలా చూసి ఆ 4 విమానము మీద వెళ్ళుచున్నటువంటి చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి, నీవు ఈ కోడలిని విడిచిపెట్టి మిగిలిన 3 కోడళ్లను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపము పెట్టుకున్నావు. ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గమునిచ్చినాను. నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను. ఈ కథ చెప్పి అక్షతలు వేసుకోవలను. దీనికి ఉద్యాపన లేదు. ఓం శాంతి.